స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మరియు జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు ఈసీ విషయంలో ప్రజలను అవమానపరిచే దిశగా, ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచే దిశగా ర్యాలీలు చేసి ప్రజల మద్దతుకు కూడగట్టుకుందామని చెప్పి ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఈసీ విషయంలో ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ రాజ్యాంగము కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టే విధంగా, ప్రజల యొక్క అభిమానాన్ని ఉంచే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈసీ కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంది. మరి గతంలో కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు అప్పుడు ఈసీ విషయం కానీ ఇంకే విషయాలు వారికి కనపడలేదు. ఇప్పుడు ప్రజలను మోసం చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అనడము అది శోచనీయము. ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. గత అనేక 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో రాష్ట్రపు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రజలు కూడా ఎవరు ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉన్నారు. ఈసీ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేస్తారు తప్ప కానీ విరుద్ధంగా పనిచేయదు. ఫ్యాక్ట్ కూడా దాని యొక్క ప్రతి విషయాన్ని కాంగ్రెస్ ఎవరైతే ర్యాలీలు చేసిరో, ఈ ఖార్గే గారు ఏవైతే చేసిరో, రాహుల్ గాంధీ ఏమైతే ర్యాలీ చేసి ఈ ఎలక్షన్ కమిషన్ దూషించిరో ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలిపే విధంగా కూడా నిన్నటి రోజున ఫ్యాక్ట్ రిజల్ట్స్ను కూడా ఈసీ ప్రజలకు తెలియడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలు. నిన్న ర్యాలీలు చేసి, భాగవతం చేసి, సినిమాలు చూపించి, మళ్ళీ విందులు వినోదాలతోటి ఈ కాంగ్రెస్ నాయకులు చేసింది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఈ భారత ప్రభుత్వం కానీ ప్రజలకు విరుద్ధంగా నడవదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలకు అనుగుణంగానే, ప్రజలకు సహాయ సహకారాలు అందించే దిశగానే ప్రయాణం చేస్తుంది. ఆ దిశగానే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉన్నది అని అంటే ప్రజల మద్దతు కూడగట్టుకునే ఉన్నది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ అనేక సార్లు ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద దుమ్ము పోసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెరువ కాలేకపోతూ ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది గతంలో రాబోయే రోజులలో ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉండదు, రాదని కూడా వాళ్ళకి తెలిసింది. వారు ఏదో విషయాలు అవమానపరిచే దిశగా ప్రయాణం చేస్తారు. మరి ఆ దిశగా ఉంటే ఈరోజు 11, 18, 19, 20 రాష్ట్రాలలో ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ ఉంది. ఆ విషయాన్ని కూడా వారు గమనించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు కూడా దాన్ని ఒప్పుకోరు. ఖచ్చితంగా తిరిగి తరిమి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.